యూట్యూబ్లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రసాద్ బెహ్రా. అతను కమిటీ కుర్రాలు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహ్రా అరెస్టు కావడం, వెంటనే 14 రోజులు రిమాండ్కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒక్కసారిగా షాక్ కలిగిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ప్రసాద్ బెహ్రా నటించిన వెబ్ సిరీస్లో నటించిన ఒక నటి ప్రసాద్ తనను అసభ్యకరంగా తాకాడు అని చెబుతూ పోలీసులకి కంప్లైంట్ చేసింది. పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని, అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయను అని చెప్పి వెళ్లిపోయినట్టుగా కంప్లైంట్లో పేర్కొంది. తర్వాత ఎన్నోసార్లు సారీ చెప్పడంతో 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్కి ప్రసాద్తో మళ్లీ కలిసి నటించడం మొదలుపెట్టిందట. అయితే అప్పటికి కూడా తన బుద్ధి మారలేదు అని, ఆమెను టచ్ చేయడం, షూట్ లొకేషన్లోనే అందరి ముందు ఆమె మీద పడే ప్రయత్నం చేస్తుండడం ఆమె పేర్కొంది. ఇక అతని భాష కూడా సరిగ్గా లేదని, ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్టుగా వెల్లడించింది. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అందరి ముందు తన బ్యాగ్ను అసభ్యకరంగా తాకాడు అని, ఎందుకు కొట్టావు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అని, సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారు అని చెప్పుకొచ్చింది. తానప్పుడు ఒక పక్క ఇబ్బంది పడుతూనే కన్ఫ్యూజ్ అయ్యాను అని, అతన్ని సరదాగా కొట్టేసి తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయాలని అనుకున్నట్టుగా వెల్లడించింది. షూట్ చేస్తున్న సమయంలో చాలాసార్లు తన బ్యాగ్ గురించి అసభ్యంగా మాట్లాడాడు అని ఆమె పేర్కొంది. అంతేకాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకల గురించి కూడా వల్గర్ గా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ చేస్తాను అంటే దానికి కూడా అసభ్యకరంగా మాట్లాడాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 14వ తేదీన ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.